దర్శి మండలం చందలూరు గ్రామంలో శుక్రవారం ఎంఎస్ఎం పార్క్ ప్రారంభించిన దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. వారితో పాటు టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, మాజీ శాసనసభ్యులు నారప్శెట్టి పాపారావు, ఏపీఐఐసి అధికారులు, దర్శి మండలం ఎంఆర్ఓ శ్రావణ్ కుమార్, దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారప్శెట్టి పిచ్చయ్య తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ 11 నెలల కాలంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగా దర్శి నియోజకవర్గంలో చందలూరు గ్రామంలో పరిశ్రమల అభివృద్ధికి ఎంఎస్ఎం ఈ పార్కు రావడం ఒక మంచి శుభపరిణామంగా చెప్పవచ్చు. ఈ ప్రాంతంలో ఔత్సాహికులైన పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే లక్ష్యంగా ఈ పార్కు ఉపయోగపడుతుంది అని అన్నారు. ఇవాళ దర్శి నియోజకవర్గంలో చందలూరులో ఎంఎస్ఎం ఈ పార్క్ ప్రారంభించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమల్ని అభివృద్ధి చేసే విధంగా, అట్లాగే విస్తృతంగా ఉపాధి అవకాశాలు కల్పించాలి అనే లక్ష్యంతో ప్రతి నియోజకవర్గానికి గాను ఒక ఎంఎస్ఎంఈ పార్క్ రావాలని ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. మొన్న కార్మికుల దినోత్సవం రోజు వర్చువల్గా చంద్రబాబు నాయుడు గారు 11 ఎంఎస్ఎంఈ పార్కులని స్టార్ట్ చేశారు. అందులో భాగంగానే వాళ్ళ చందలూరులో మేము స్టార్ట్ చేశాము. మరో 25 ఎంఎస్ఎంఈ పార్కులు, అట్లాగే 14 ఎఫ్ఎఫ్సిస్ రాబోతున్నాయి. చంద్రబాబు నాయుడు గారి విజన్ ఎట్లా ఉంటుందంటే, ప్రజలకు ఏదో సంక్షేమం ఇచ్చాము, ఉచితంగా చేశాము అనే విధంగా కాకుండా వారి జీవిత ప్రమాణాలు పెరగాలి, మహిళలైనా పేదలైనా ప్రజలైనా ఒకరి మీద ఆధారపడకుండా వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన ఇలాంటి కార్యక్రమాలని ఆవిష్కరించడం, అట్లాగే లోకేష్ గారి యువగలం హామీ 20 లక్షల ఉద్యోగాలని నెరవేర్చే విధంగా ఎంఎస్ఎంఈ పార్కులు రేపు 2027-28 నాటికి 2 లక్షల ఉద్యోగాలు కల్పించేలాగా ఈ కార్యక్రమం ముందుకెళ్ళబోతోంది. ఎంఎస్ఎంఈ పార్క్ ద్వారా ఏంటంటే చిన్న మధ్య తరహా పరిశ్రమల వారికి ఒక ప్రోత్సాహాన్ని ఇస్తూ, వారికి కూడా స్థానికంగా ఉన్న వ్యాపారవేత్తలకు కూడా అవకాశం కల్పిస్తూ, అట్లాగే వారు అక్కడ చేసే స్మాల్ స్కేల్ బిజినెస్ ఆ ప్రోడక్ట్స్ని ఏమైనా ఎగుమతులు చేసుకుంటే మన ఆర్థిక వ్యవస్థ కూడా, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అవనివ్వండి, దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడటానికి చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి కార్యక్రమాల్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఒక్క ఎంఎస్ఎంఈ పార్క్ వాళ్ళ ఫస్ట్ ఫేజ్లో 50 ఎకరాల్లో స్టార్ట్ అయింది. ఇందులో ప్రతి ఎంఎస్ఎంఈ పార్క్లో 150-200 యూనిట్లు ఏర్పాటు కల్పిస్తున్నారు. అందులో మౌలిక వసతులు కూడా ఉంటాయి. సో అవన్నీ కల్పించి ప్లాట్లు కేటాయించడం జరుగుతుంది. ఇలాంటి మంచి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం మరెన్నో చేపడుతూ ఒక ప్రజా ప్రభుత్వంగా ముందుకెళ్తున్నారు.